నమస్కారం అండి. నా పేరు ముక్తశ్రీ. నేను 6వ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు దిక్కుల గురించి చెప్తున్నాను. మా పెద్దవాళ్ళు అష్టదిక్కులు అనడం మీరు వినే అంటారు కదా! ఆ అష్టదిక్కుల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాము, ఎక్కడ నివసిస్తున్నాము తెలిపేందుకు ఇది ఉపయోగపడతాయి. వాటి గురించి తీసుకుందామా? మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి ఉంటే ముఖానికి అభిముఖాన్ని ఉన్న దిక్కు తూర్పు, ఇంకా వైపు ఉన్నది పడమర, కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం, ఎడమ చేతి వైపు ఉన్నది ఉత్తరం. ఈ 4 ప్రధాన దిక్కులు. వీటిని దిశను కూడా అంటారు. తూర్పు సూర్యుడు ఉదయించే దిక్కు, పడమర సూర్యుడు అస్తమించే దిక్కు, ఉత్తరం హిమాలయాలు ఉన్న దిక్కు, దక్షిణం సముద్రం ఉన్న దిక్కు. ప్రతి 2 దిక్కుల మధ్య ఉండే మూలను కూడా దిక్కులుగా చెప్తారు. వీటిని ఉపదిశలు కూడా అంటారు. ఈ ఉపదిశలు 4. అవి ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య మూలను ఈశాన్యమని, దక్షిణం మరియు తూర్పు దిక్కుల మధ్య మూలను ఆగ్నేయమని, దక్షిణం మరియు పడమర దిక్కుల మధ్య మూలను నైరుతి, ఉత్తరం మరియు పడమర దిక్కుల మధ్య మూలను వాయువు అని అంటారు. ఈ అష్టదిక్కులకు అష్టాధిపతులు ఉంటారు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు, దక్షిణం దిక్కుకి యముడు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు మూలాల అధిపతి, ఆగ్నేయానికి అగ్నిదేవుడు, నైరుతికి నిరుతి, వాయువ్యానికి వాయువు, ఈశాన్యానికి ఈశానుడు అధిపతిగా ఉన్నారు. ఈ దిక్కుల ఆధారంగా మన దేశ పిల్లలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశానికి తూర్పు దిక్కుల బంగాళాఖాతము, పడమ దిక్కున అరేబియా సముద్రము, దక్షిణం దిక్కు హిందూ మహాసముద్రము, ఉత్తరం దిక్కు హిమాలయ పర్వతాలు మన దేశానికి అల్లలుగా ఉన్నవి. ధన్యవాదములు.